అక్కడక్కడ ఉన్నవారు కూడా వాగ్దానం తీసివేయవచ్చు. వాళ్ళకి ఈ వాగ్దానం వచ్చిందని వాళ్ళకి చెప్పి, నీ పరిశుద్ధమైన పాదాలకి స్తోత్రాలు. ప్రతి సంవత్సరము మొదటి తేదీ వచ్చిన వెంటనే వాగ్దానాలు విడుదల చేస్తున్నట్లు ఈ సంవత్సరం నీవు చక్కటి వాగ్దానాలు దయచేసి ఉన్నావు. అమూల్యమైన వాక్య ప్రకారంగా నువ్వు తెలియజేసిన చక్కటి వాగ్దానాలు ఈ రాత్రి మీరు మాకు ఇచ్చారు. నీకు స్తోత్రాలు. ప్రార్థనా పూర్వకముగా నీ బిడ్డలందరూ వాగ్దానాలు తీసుకుంటూ ఉండగా ఏ వాగ్దానము ఎవరి జీవితంలో వస్తుందో ఆ వాగ్దానం వారికి నెరవేర్చి, ఆ వాగ్దానం ప్రకారంగా సంవత్సరం అంతా వారు ప్రార్థన చేసి నీ సహాయం కోసం కనిపెట్టే భాగ్యము దయచేయండి. ఈ వాగ్దానాలు మీరు ఆశీర్వదించండి. నా చేతులు ఈ వాగ్దానాలు పెట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ వాగ్దానాలన్నీ మీరు ఆశీర్వదించి ఈ వాగ్దానాలు ప్రార్థనాపూర్వకంగా బిడ్డలు తీసుకుంటుండగా వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు మీరు జరిగించి, సూచక్రియలు జరిగించి, మేలు చేకూర్చి నీలో ఇంకా వారు ముందుకి కొనసాగడానికి అనేకమైన ఆశీర్వాదాలు వారు పొందుకుంటూ నీ కుమారులుగా నీ కుమార్తెలుగా తీర్చబడి నీలో నడిచి నీ దీవులు పొందుకునే భాగ్యము దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొనండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ వాగ్దానాలు విడుదల చేస్తున్నాం. నా వాగ్దానం మీకు చెప్తున్నాను. యెహోవా తన దూతను నీకు ముందుంచి పంపును. చప్పలు కొడదాం. బాగా చెప్తున్నాను. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ప్రారంభంలో నాకు ఇదే వాగ్దానం చేశాడు దేవుడు. ఏమన్నాడు చెప్పనా? నా దూతలు నీతో ఉన్నారు, ఎదురాడే శక్తులు ఆపు చేస్తాను, అద్భుతం చేస్తాను నీ ద్వారా అన్నాడు దేవుడు. అదే వాగ్దానం అలా దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని కృప, దేవుని స్తోత్రం. మీరు ప్రార్థన చేస్తూ ప్రార్థనాపూర్వకంగా ఏ వాగ్దానాలు తీసుకుని ఆ వాగ్దానం మీ జీవితంలో జరిగేలాగా ప్రార్థన చేయాలని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఆమేన్.